అలాగే ఎక్స్ రోడ్లో ఏ ఒక్క కాలనీలో కూడా సీసీ రోడ్ల నిర్మాణం అనేది జరగలేదు ఇంతవరకు. అన్ని రోడ్లు కూడా బురదమయంగా ఉంది వర్షం వస్తే. వాటిని కూడా సీసీ రోడ్ల నిర్మాణం నిర్మించి వారికి కావాల్సిన తాగునీటి వసతి కూడా చాలా వెనుకబడి ఉన్నదని నేను తెలుసుకున్నాను. కావున తాగునీరు మరియు ఆ నీటి సమస్యను కూడా తొలగించేసి వారికి అక్కడ కూడా నేను సోలార్తో కూడినటువంటి విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసి వారిని చీకట్లో నుంచి వెలుగులోకి తీసుకొస్తానని నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే అడివెంల డబుల్ బెడ్రూమ్ కాలనీలో కూడా అక్కడ సీసీ రోడ్లు లేవు. అలాగే వారికి గత ప్రభుత్వం అనేది డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేసింది, కానీ వారికి కనీస సదుపాయాలు కూడా లేకుండా వారిని ఇళ్లలోకి అలాట్ చేయడం జరిగింది. కావున వారికి సరైన వసతులు కల్పిస్తూ వారికి కూడా విద్యుత్ దీపాలను ఏర్పాటు చేపిస్తూ అలాగే సీసీ రోడ్ల నిర్మాణం జరిగి అలాగే వారికి నీటి సదుపాయం కూడా నీటి సౌకర్యం కలిగేలా నేను చూసుకుంటానని వాగ్దానం చేస్తున్నాను. అలాగే గ్రామంలో లైబ్రరీని కూడా ఏర్పాటు చేసి అందరికీ విద్యావంతులుగా తీర్చిదిద్ది అలాగే ఎవరైతే చదువుకున్న నిరుద్యోగం ఉన్నారో వారందరి కోసం స్కిల్ డెవలప్మెంట్ టెస్టులు నిర్వహిస్తూ వారికి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయిస్తూ ప్రభుత్వ పథకాల ద్వారా కానీ వారికి విద్యా ఉపాధి కల్పిస్తానని నేను వాగ్దానం చేస్తున్నాను.